ఇజ్రాయెల్ గాజా గోడలు దాటి ఖతార్ రాజధాని దోహా గుండెల్లోకి మంటలు చిమ్మింది. ఈ యుద్ధపు జ్వాలలు ఇప్పటివరకు గాజా వీధుల్లోనే రగులుతున్నట్లు అనిపించగా, ఇప్పుడు అరబ్ భూమి మధ్యలో శాంతి గూటిగా భావించిన నగరంలోనూ పేలుళ్ల శబ్దం మార్మోగింది. శాంతి కోసం మాటలు కలపడానికి వేదికగా నిలిచిన దోహా గగనంలో ఇప్పుడు మృత్యువు తన ఉనికిని నమోదు చేసింది. ఇది కేవలం ఒక దాడి కాదు, ఇది యుద్ధం తన గోడలు విరిచి గల్ఫ్ తీరాలకు చేరుకున్న క్షణం. ఈ గడియ ఒక కొత్త అధ్యాయం, ఒక కొత్త మంటకు కారణం. ఇజ్రాయెల్ దాడిలో 6 ప్రాణాలు కోల్పోయారు. అయితే నెతన్యాహు బలగాలు లక్ష్యంగా పెట్టుకున్న హమాస్ నేతలు మాత్రం ప్రాణాలతో బయటపడ్డారు. అయితే ప్రశాంతమైన దోహా గడ్డ రక్తపు నేలతో కలిసింది. ఆకాశం మబ్బులా కరిగింది. ఖతార్ ఈ ఘటనను చట్టాలపై దెబ్బగా అభివర్ణించింది. అటు మధ్యప్రాచ్యపు రాజవంశాల గుండెల్లో భయపు గాలి పీలుస్తున్నాయి. దోహా కేవలం మంటల్లో కాలిపోవడమే కాదు, అది అంతర్జాతీయ వేదికలపై ఒక కొత్త గాయం, ఒక కొత్త అగ్ని. అటు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఈ చర్య తనదేనని గర్వంగా ప్రకటించుకున్నారు. హమాస్ నేతలు ఎక్కడున్నా చీల్చి చెండాడుతామని మరోసారి కుండబద్దలు కొట్టారు. మరోవైపు సౌదీ అరేబియా నుంచి యుఏఈ వరకు ప్రతి నేత ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నారు. యూరప్ వేదికల నుంచి వినిపిస్తున్న స్వరాలు శాంతిని కోరుతున్నాయి. కానీ బాంబుల గర్జన వాటిని మింగేస్తోంది. చమురు మార్కెట్లు కదిలిపోయాయి. భయం వాటిని ఊపేస్తోంది. ఒక పేలుడు ఒక రాత్రిలోనే ప్రపంచ ఆర్థిక వేదికలను తడబాటుకు గురిచేసింది. గాజా నగరంపై విరుచుకుపడిన యుద్ధం ఇప్పటికీ లక్షలాది జన జీవితాలను బూడిదగా మార్చేసింది. నిరుపేదల ఇళ్లు ఖాళీ అయ్యాయి. చిన్నారుల కళ్లల్లో ఆహారం కోసం ఎదురుచూస్తున్న ఆశల వెలుగులు ఆరిపోయాయి. ఇప్పుడు దోహా వరకు చేరిన ఈ అగ్ని కేవలం ఒక సరిహద్దులో కాకుండా యావత్తు మానవ జాతిని తాకే దారుణమని చెబుతోంది. ఖతార్ నేలపై రక్తపు చుక్కలు పడ్డం చిన్న విషయమేం కాదు. అది ఒక భయానక సంకేతం. అమెరికా ఒకవైపు ఈ యుద్ధానికి మధ్యవర్తి కావాలని తపిస్తోంది, కానీ మరోవైపు తన మిత్రుడైన ఇజ్రాయెల్ను ఆపలేకపోతోంది. ట్రంప్ మాటల్లో తడబాటు ఉంది. నిజానికి అమెరికా వైపు నుంచి వస్తున్న స్వరాలు గందరగోళంతో నిండిపోయాయి. ఒకవైపు ట్రంప్ తనకు ముందుగా సమాచారం లేదని, ఇజ్రాయెల్ నిర్ణయం స్వతంత్రంగానే తీసుకుందని చెప్తున్నారు. మరోవైపు ఖతార్ను ముందుగానే హెచ్చరించామని చెప్పి మాట మార్చుతున్నారు. ఈ రెండు స్వరాలు ఒకదానికొకటి విరుద్ధంగా వినిపిస్తున్నాయి. అమెరికా చేతుల్లో యుద్ధాన్ని ఆపగల శక్తి ఉన్నా ఆ శక్తిని వాడడంలో నిర్లక్ష్యమే కనిపిస్తోంది. దోహా ఆకాశంలో మంటలు రగులుతున్న క్షణంలో అమెరికా నిశ్శబ్దం మరింత ఘోరంగా అనిపిస్తోంది. మధ్యవర్తిత్వం చేయాలనుకునే దేశం, యుద్ధాన్ని అడ్డుకోవాల్సిన దేశం ఇలా ప్రవర్తిస్తుందా? ఒక్క మాటలో చెప్పాలంటే అమెరికా తడబాటు ఇప్పుడు గాజా వీధుల్లో, దోహా గుండెల్లో ప్రాణాల రూపంలో రక్తమై కరుగుతోంది. వాస్తవానికి ఖతార్ ఇంతకాలం మధ్యవర్తిగా శాంతి వేదికను నిలబెట్టింది. బందీల విముక్తి, కాల్పుల విరమణ, యుద్ధానంతర గాజా ప్రణాళిక లాంటి వాటిలో దోహా ప్రధాన పాత్ర పోషించింది. కానీ ఇప్పుడు అదే దోహా తుపాకీ గుండ్ల వేదికగా మారింది. శాంతిగుట్టిలో మృత్యువు గూడు కట్టినట్టయింది. అందుకే యూరప్ వేదికల నుంచి వచ్చిన స్వరాలు ఆందోళనతో నిండిపోయాయి. బ్రిటన్ ప్రధాని కియర్ స్టార్మర్ తక్షణ కాల్పుల విరమణ, బందీల విడుదల, గాజాకు సహాయం కోరారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ యుద్ధం ఇతర దేశాలకు వ్యాపించకూడదని హెచ్చరించారు. అటు ఆర్థిక రంగం కూడా ఈ అగ్నికి అతీతం కాలేదు. ఒక రాత్రిలోనే చమురు ధరలు పెరిగిపోయాయి. అమెరికా మార్కెట్లో వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ క్రూడ్ ఆయిల్ 2.3% పెరిగి $63 పైకి చేరింది. తర్వాత తగ్గినా కూడా ఈ ఒక్క పెరుగుదలే ప్రపంచానికి యుద్ధపు భయాన్ని చూపించింది. కేవలం రాజకీయ గర్జనలే కాదు, ఆర్థిక భూకంపం కూడా ఈ పేలుళ్లో ఉంది. అటు గాజా నేపథ్యాన్ని మరోసారి గుర్తు చేసుకోవాలి. ఆగస్టులో హమాస్ తమ దగ్గర మిగిలిన బందీలలో సగం మందిని విడుదల చేస్తామని అంగీకరించింది. కానీ ఆ పని చేయలేదు. ఇదంతా కలిపి చూస్తే యుద్ధం ఇప్పుడు కేవలం గాజాలోనే కాదు, ఇతర దేశాల గుండెల్లోకి ఓ గుణపంలా దిగనుందని చెప్పొచ్చు. ఈ యుద్ధం తన సరిహద్దులు దాటి శాంతి వేదికల వరకు చొరబడ్డం అత్యంత విషాదం. మరోవైపు ప్రపంచమంతా ఈ మంటలను చూస్తోంది, గాని ఆర్పే చేయి మాత్రం ఎక్కడా కనబడట్లేదు. ఇది కేవలం ఒక కథ కాదు, రక్తంతో రాసిన అంతులేని యుద్ధ శాసనం, మానవ హృదయంలో పగిలిన గాయానికి సాక్ష్యం. ఇక ఈ మొత్తం ఎపిసోడ్పై మీరేమంటారు? ఇజ్రాయెల్ చేసింది అసలు కరెక్టేనా? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.